ఇంటర్వ్యూకి వెళ్లిన అఖిల టెన్షన్ గా మేనేజర్ క్యాబిన్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరో వెనుక నుండి ఆమె భుజంపై చేయి వేయడంతో వెనక్కి తిరిగి చూసి, సుమా, నువ్వు లోపలికి వెళ్ళావు కదా, బయటికెప్పుడొచ్చావు? నేనసలు చూడనేలేదే అని ఆశ్చర్యంగా అడిగింది. నా సంగతి పక్కన పెట్టు, కానీ నువ్వు ఇంటర్వ్యూకి రావడమే నాకు షాకింగ్ గా అనిపిస్తుంది. నీ హస్బెండ్ చాలా రిచ్ పర్సన్ కదా, అలాంటప్పుడు ఇలా చిల్లర కోసం పనిచేయాల్సిన అవసరం నీకేముంది? కొంపతీసి నువ్వు తనని సాటిస్ఫై చేయలేకపోయినందుకు నిన్ను బయటకు పంపించేశాడా అని హీనంగా మాట్లాడుతూ ఎగతాళిగా నవ్వడం మొదలుపెట్టింది సుమ. ఆ మాటలు విన్న అఖిలకి అసహ్యం వేసింది. ఆమె సుమ వైపు చిరాగ్గా చూస్తూ, ఇలా మాట్లాడ్డానికి నీకొంచెం కూడా సిగ్గులేదా? నీ హస్బెండ్ కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారు కదా, అలాంటప్పుడు నువ్వెందుకు జాబ్ కోసం వెతుకుతూ వచ్చావు? నువ్వు కూడా అని తన మాటలను పూర్తి చేయకుండానే ఆపేసింది. కాని ఆమె ఏం అడగాలనుకుందో సుమకు మాత్రం స్పష్టంగా అర్థమైంది. దాంతో ఆమెకు తల తీసేసినట్టయింది. ఆమెకు ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉంది. నిజానికి కార్ షోరూంలో గొడవ జరిగిన తర్వాత శరత్ సుమపై చేయి చేసుకోవడమే కాదు, తన జాబ్ పోవడానికి కారణం సుమ అని చెప్పి ఆమెను బ్లేమ్ చేస్తూ చిల్లి గవ్వా కూడా ఇవ్వకుండా ఆమెను ఇంటి నుండి బయటకు పంపించేశాడు. దాంతో గతిలేక తనకంటూ ఒక జాబ్ వెతుక్కోవడం మొదలుపెట్టింది సుమ. అక్కడ అఖిలకి ఒక్క క్షణం కూడా కూర్చోబుద్ధి కాలేదు. దాంతో ఆమె లేచి ముందుకు వెళ్లిపోయింది. కాని సుమ తన 2 చేతులను అఖిల ముందు అడ్డంగా చాచి, నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండ్వి కాబట్టి నేను నీకు అడ్వైజ్ ఇస్తున్నాను. ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకపోతే కనీసం నీ పరువైనా దక్కుతుంది. ఎందుకంటే ఎలాగో వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేసేస్తారు అని చెప్పి విసురుగా అక్కడి నుండి వెళ్లిపోయింది. కొన్ని నిమిషాలకు గ్రౌండ్ ఫ్లోర్ కి చేరుకున్న సుమ ఆ ఆఫీస్ ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేయబోయింది. అంతలోనే అవతల వైపు నుండి స్టైల్ గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తున్న వ్యక్తిని చూసి స్టన్ అయి లేని చిరునవ్వును పెదవులపై తెచ్చిపెట్టుకొని, సీఈఓ సాగర్, మిమ్మల్ని ఈరోజు ఇలా కలుస్తాను అనుకోలేదు. ఎలా ఉన్నారు అంటూ వెంటనే తన జుట్టును సరిచేసుకోవడం మొదలుపెట్టింది. ఆమెని ఒకసారి పైనుంచి కిందకి చూసిన సాగర్, బావున్నాను అని మొక్కుబడిగా చెప్పి అడుగులు ముందుకు వేయబోయాడు. కాని సుమ మాత్రం అతని దారికి అడ్డుగా నుంచుంది. దాంతో మొహమాటంగా నవ్వి, మీరు కూడా ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చారా? అఖిల ఎక్కడుందో చూసారా అని సుమ నుండి 2 అడుగులు వెనక్కి వేశాడు సాగర్. హా, తనింకా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూ ఉన్నట్టుంది. తనకి జాబ్ వస్తుందన్న నమ్మకం నాకు మాత్రం లేదు అని చిన్నగా నసిగింది సుమ. ఆమె మాటలను సాగర్ పెద్దగా లెక్క చేయలేదు. ఆమె బయటకు వెళ్తుందేమో అన్నట్టుగా తానే పక్కకి తప్పుకున్నాడు. కాని సుమ మాత్రం సాగర్కి మరింత దగ్గరగా వెళ్లి, చీకటి పడటానికి ఇంకా చాలా టైం ఉంది. అంతవరకు మనం ఏదో ఒక ప్రశాంతమైన చోటికి వెళ్లి సరదాగా మాట్లాడుకుందామా? ఇంతకుముందు మనం కలిసినప్పుడు ఒకరి గురించి ఒకరు సరిగ్గా తెలుసుకోలేకపోయాము. నన్ను నమ్మండి, నేను మిమ్మల్ని సంతోషపెట్టగలను అని మెలకలు తిరుగుతూ అడిగింది. సాగర్తో కలిసి ఉంటే వచ్చే లాభాలను గురించి సుమ ఎప్పుడో మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుంది. అందుకే తన అందాలను ఎరగా వేసి సాగర్ని లొంగ తీసుకోవాలి అనుకుంది. కాని సాగర్ ప్రవర్తన ఆమె ఊహించిన దానికి వ్యతిరేకంగా ఉంది. అతను ఆమె వైపు చీదరింపుగా చూస్తూ, నేను అఖిలని కలవాలి అనుకుంటున్నాను, నా దారికి అడ్డు తప్పుకోండి అని సీరియస్గా చెప్పాడు. అతని మనసులో ఆమె పట్ల ఉన్న గౌరవం కొన్ని క్షణాలకే తుడిచిపెట్టుకుపోయింది. మరోవైపు ఇంటర్వ్యూ కోసమని మేనేజర్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్లిన అఖిల అక్కడ ఉన్న హెచ్ఆర్ని నవ్వుతూ విష్ చేసింది. ఆమె మనసులో ఉన్న కంగారును ముఖంలో ఏమాత్రం కనపడనివ్వకుండా పెదవులపై చిరునవ్వును మెయింటైన్ చేస్తూనే ఉంది. మధ్య వయసులో ఉన్న ఒక వ్యక్తి జిడ్డు మోహంతో అఖిలను చూసి పల్లీకిలించాడు. గుడ్ మార్నింగ్ సార్ అని నిదానంగా చెప్పింది అఖిల. అప్పుడు ఆ వ్యక్తి చిన్నగా తల ఊపుతూ, నా పేరు దామోదర్ రావు, నేను ఇక్కడ హెచ్ఆర్ మేనేజర్ని, ప్లీజ్ బీ సీటెడ్ అని వెకిలిగా నవ్వాడు. అతని ప్రవర్తన అఖిలకి అనుమానం తెప్పిస్తున్నప్పటికీ మౌనంగా వెళ్లి అతను చూపించిన కుర్చీలో కూర్చుంది. అఖిల గారు, మీ రెజ్యూమ్ చాలా అవుట్స్టాండింగ్ గా ఉందండి. కానీ మేము మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలో 3 రీజన్స్ ఇస్తారా అని అఖిలను చూసి పెదవులు తడుపుకుంటూ అడిగాడు. దామోదర్ రావు గారు, నాకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మీద పూర్తి అవగాహన ఉంది. నేను ఇంతకుముందు నా కంపెనీలో ఇలాంటి ప్రాజెక్ట్స్ ని డీల్ చేశాను. నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి.
నా వల్ల మీ కంపెనీ లాభపడుతుందని నేను నమ్మకంగా చెప్పగలను అని అతని చూపులను ఇగ్నోర్ చేస్తూ కాన్ఫిడెంట్గా చెప్పింది అఖిల. మీరు చెప్పింది కరెక్టే కాని కంపెనీకి కొన్ని పాలసీస్ ఉంటాయి కదా. రీసెంట్గా స్టార్ట్ చేసినప్పటికీ మన కంపెనీ లాభాల్లో దూసుకుపోతుంది. ఇక్కడ జాబ్ కావాలంటే మనం ఏదో ఒక రకంగా పే చేయాలి అని హస్కీగా అన్నాడు దామోదర్. అతను అఖిలను పైనుండి కిందకి చూస్తూ మధ్య మధ్యలో నిట్టూర్పు విడుస్తూ ఉన్నాడు. అతని మాటలు అలాగే చూపుల్లోని అర్థాన్ని పసిగట్టిన అఖిల మొహం కోపంతో ఎర్రబడింది. ఆమెకి ఆ జాబ్ ఎంతో ముఖ్యమైనప్పటికీ తన సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా ఏది ఎక్కువ కాదు అని అనుకుంది. దాంతో అఖిల గొంతు పెంచి, దామోదర్ గారు, నేనిక్కడికి ఇంటర్వ్యూ కోసమని వచ్చాను. మీరిక్కడ మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి. మీ స్థాయికి తగ్గట్టు ప్రవర్తిస్తే మంచిది. అలా కాదని చీప్ ట్రిక్స్ ప్లే చేయాలని చూస్తే మర్యాదగా ఉండదు అని గట్టి వార్నింగ్ ఇచ్చింది. సరే సరే, అలా కోపం తెచ్చుకోకండి. నేను జస్ట్ చిన్న టెస్ట్ చేశాను అంతే. మీ కమిట్మెంట్ కావాలి కదా, అంటే జాబ్ కమిట్మెంట్. మీ క్వాలిఫికేషన్స్ అన్నీ ఈ జాబ్కి సరిగ్గా సెట్ అవుతాయి. మీరు కంపెనీ లోపలికి వెళ్ళండి. ఆ తర్వాత జరగాల్సిన ప్రొసీజర్స్ గురించి వాళ్లే గైడ్ చేస్తారు అని నవ్వుతూ అన్నాడు దామోదర్. ఆ మాటలు వినగానే అఖిల కళ్ళు పెద్దవి చేసి, అప్పుడే ఇంటర్వ్యూ అయిపోయిందా? నిజంగానే నాకు మీరు జాబ్ ఇస్తున్నారా అని ఎగ్జైటెడ్గా అడిగింది. కాని అతని మనసులో ఉన్న చెడు ఆలోచనలను మాత్రం పసిగట్టలేకపోయింది. అఖిల లాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ గల అమ్మాయిలను దామోదర్ ఇంతకుముందు చాలా మందిని చూశాడు. అలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలో తమ మాట వినకపోయినప్పటికీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత కొంచెం ప్రెషర్ పెడితే దాన్ని భరించలేక ఏం చెప్పినా చేస్తారు. అతను అఖిలను కూడా ఆ విధంగానే లొంగ తీసుకోవాలి అని అనుకున్నాడు. మీకు జాబ్ వచ్చింది, కానీ మీరు కొంచెం మొండిగా ఉన్నారు. జాబ్లో జాయిన్ అయ్యాక మీలాంటి వాళ్ళు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి నా సలహా ఏంటంటే, ఇందాక మీ ముందు ఒక అమ్మాయి వచ్చిందే, ఆమె మీకన్నా బాగా కోఆపరేటివ్గా ఉంది. మీరామెను చూసి నేర్చుకుంటే మంచిది అని వంకరగా అన్నాడు దామోదర్. అతని మాటలు విన్న వెంటనే అఖిల ముఖంలోని ఎగ్జైట్మెంట్ పూర్తిగా మాయమైపోయింది. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనుకోలేదు. దాంతో వెంటనే తను కూర్చున్న చోట నుండి పైకి లేచి, నా ఇంటర్వ్యూ పూర్తయిపోయింది కాబట్టి నేను ఇక్కడ్నుంచి వెళ్తాను అని తన్నుకొస్తున్న తన కోపాన్ని అణుచుకుంటూ చెప్పింది. ఆమె అలా వెళ్ళగానే దామోదర్ రావు చేతులు నలుపుతూ, నీలాంటి అమ్మాయిల్ని ఎంతమందిని డీల్ చేయలేదు. ఒక్కసారి జాబ్లో జాయిన్ అయిన తర్వాత నా పవర్ ఏంటో నీకు చూపిస్తా అని గట్టిగా నవ్వాడు. అతను అఖిల గురించే ఆలోచిస్తూ ఏదో ఊహించుకోవడం మొదలుపెట్టాడు. దాంతో తన ముందు నెక్స్ట్ ఇంటర్వ్యూ క్యాండిడేట్ వచ్చి కూర్చున్నాడని కూడా గమనించలేదు. అంతలో ఆ క్యాబిన్కు ఉన్న గ్లాస్ డోర్ గట్టిగా శబ్దం చేస్తూ విరిగిపోయింది. విరిగిన ఆ డోర్ నుండి లోపలికి వచ్చిన వ్యక్తి కళ్ళు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. అతను బుసలు కొడుతూ దామోదర్ కాలర్ని గట్టిగా పట్టుకొని అతన్ని పైకి లేపాడు. దాంతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చిన దామోదర్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఎవరు నువ్వు? ఇలా లోపలికి వచ్చావేంటి? అసలు నిన్ను ఎవరు రానిచ్చారు అని తడబడుతూనే గట్టిగా అరవడం మొదలుపెట్టాడు దామోదర్. ఆ వ్యక్తికి సాగర్ ఎటువంటి సమాధానం చెప్పకుండా చంపమీద లాగి ఒక్కటిచ్చాడు. దాంతో దాదాపు 100 కేజీలు ఉన్న దామోదర్ వెనుక ఉన్న గోడకి గుద్దుకొని కింద పడ్డాడు. అతని నోటి నుండి అలాగే ముక్కు నుండి రక్తం కారడం మొదలైంది. అతనికి తల తిరుగుతూ ఉండడంతో చుట్టుపక్కల స్పష్టంగా చూడలేకపోతున్నాడు. అక్కడ ఇంటర్వ్యూ కోసం వచ్చిన వ్యక్తి జరిగిన సంఘటనను చూసి బిత్తరపోయాడు. వీడెవడు? డైరెక్ట్గా క్యాబిన్లోకి వచ్చి హెచ్ఆర్నే కొడుతున్నాడు. ఈ దామోదర్ పవర్ఫుల్ అని విన్నానే. అయినా నాకెందుకులే ఇవన్నీ. ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మా అమ్మ చెప్పింది అని చెంపలేసుకుంటూ నెమ్మదిగా ఆ రూమ్ నుండి బయటకి జారుకున్నాడు. దామోదర్పై ఎవరో నీళ్లు చల్లడంతో స్పృహలోకి వచ్చిన అతను తన ఎదురుకుండా ఉన్న వ్యక్తిని భయంగా చూస్తూ, ఎవరు నువ్వు? నన్నెందుకు కొడుతున్నావు అంటూ వెనక్కి జరగడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ వ్యక్తి దామోదర్ జుట్టు పట్టుకొని అతన్ని పైకి లేపి, ఈ కంపెనీ జనరల్ మేనేజర్ 10 నిమిషాల్లో ఇక్కడుండాలి, లేకపోతే ఈ బిల్డింగ్ బూడిదైపోతుందని చెప్పు వాడికి అని ఆవేశంగా చెప్పాడు. మీరెవరంటే ఏం చెప్పాలి అని భయంగా అడిగాడు దామోదర్. సాగర్ అగ్నిహోత్రి వచ్చాడని చెప్పు అని గంభీరంగా చెప్పి సాగర్ అక్కడే ఉన్న చైర్లో కూర్చొని ఎదురుగా ఉన్న టేబుల్పై కాలు చాచాడు.
కరెంటు తీగలా కనపడుతున్న సాగర్ని చూసి గుటకలు వేస్తూ తన జేబులోంచి మొబైల్ని బయటకు తీశాడు దామోదర్. ఆ తర్వాత కాల్ లిస్ట్లో ఎవరికో డయల్ చేసి అక్కడ జరిగిందంతా వివరించాడు. 10 నిమిషాలు కాకముందే బ్లూ వాటర్ కంపెనీ జనరల్ మేనేజర్ సాగర్ ఉన్న రూంలోకి ఎంటర్ అయ్యాడు. అతడు నేలని కరుచుకొని వణికిపోతున్న దామోదర్ని చూసి ఎందుకలా భయపడుతున్నారు అని అతని దగ్గరికి వెళ్లి అతన్ని నెమ్మదిగా పైకి లేపాడు. వసంత్ సార్, అది అని దామోదర్ వణుకుతున్న చేతులతో సాగర్ని చూపించాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మేనేజర్ని ఏరిపారా చూస్తూ ఉన్నాడు సాగర్. హే మిస్టర్, ఎవరు నువ్వు? తాపిగా కాలు చాపుకొని కూర్చున్నావు. ఇదేమన్నా నీ అత్తగారిల్లనుకున్నావా అని ఆవేశంగా సాగర్ ముందుకు వెళ్లాడు వసంత్. అక్కడే ఆగు, ఈ కంపెనీ జనరల్ మేనేజర్ నువ్వేనా అని చిరాగ్గా అడిగాడు సాగర్. అవును, నీకేం కావాలి, ఎందుకు వచ్చావు అని సాగర్ని కళ్ళు చిట్లించి చూస్తూ అడిగాడు వసంత్. ఈ కంపెనీని నాకు హ్యాండ్ ఓవర్ చేసేసి ఇక్కడి నుండి దొబ్బేయ్ అని క్యాజువల్గా అన్నాడు సాగర్. అతని మాటలు విన్న వసంత్ ఒక్క క్షణం షాక్ అయ్యాడు. కాని వెంటనే తేరుకొని గట్టిగా నవ్వుతూ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమైందా? ఈ కంపెనీ వాల్యూ ఎంతో తెలుసా? అక్షరాల 23,000 కోట్లు. దీని షేర్ హోల్డర్స్ కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఇది కొనే స్తోమత నీకుందా? అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే నేను దీన్ని అమ్మే ఆలోచనలో అస్సలు లేను అని చిరాగ్గా చెప్పాడు. ఇక నీ ఒపీనియన్ ఎవడడిగాడు? నాకు కావాల్సింది ఈ కంపెనీ, అది ఎంత అన్నది డజంట్ మ్యాటర్ అంటూ సాగర్ మొబైల్ తీసి వాట్సాప్లో ఏదో గ్రూప్ కాల్ చేశాడు. అతను అలా కాల్ చేసింది ఆలస్యం. సాగర్ మొబైల్ స్క్రీన్ పై హైదరాబాద్లో ఉన్న పవర్ఫుల్ వ్యక్తులందరూ ప్రత్యక్షమయ్యారు. వాళ్ళందర్నీ చూసి భయంతో గుటకలు వేశాడు వసంత్. ఏంట్రా, ఇంకా బేరాలు మాట్లాడుతున్నావా? నీ కంపెనీ ఒరిజినల్ వాల్యూ ఏంటో మాకు తెలియదనుకుంటున్నావా అని వీడియో కాల్లో ఉన్న కేదార్ గంభీరంగా అన్నాడు. లేదు సార్, నేను ఈ కంపెనీని అని వసంత్ ఏదో చెప్తూ ఉంటే రాజేష్ అతని మాటలకు అడ్డుపడుతూ, ఇంకా విన్ని అడుగుతారేంట్రా? మార్కెట్లో ఆ కంపెనీ షేర్ వాల్యూ ఎంత ఉందో చూడు, మొత్తం అన్ని షేర్స్ నేనే కొంటాను అని కోపంగా అన్నాడు. అంతలో జాస్మిన్ మాట్లాడుతూ, ఆల్రెడీ మీ కంపెనీ మార్కెట్ వాల్యూని మేం క్యాలిక్యులేట్ చేసేశాము. దానికి 1 పైసా కూడా మేం తక్కువ ఇవ్వము. స్వప్నలో గ్రూప్ నుండి కొంతమంది మనుషులు డాక్యుమెంట్స్ తీసుకొని వస్తారు. మీ కంపెనీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయండి అని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పింది. వాళ్ళందరి మాటలు విన్న వసంత్ అయోమయంలో పడ్డాడు. మరోవైపు హాస్పిటల్ బెడ్ పై పడుకొని ఉన్న ఒక వ్యక్తి నెమ్మదిగా కళ్ళు తెరిచి, నీళ్లు కావాలి అంటూ చిన్నగా దగ్గడం మొదలుపెట్టాడు. బ్లూ వాటర్ కంపెనీని సాగర్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నాడు అన్న విషయం అఖిలకి తెలిస్తే ఆమె రియాక్షన్ ఏంటి? ఆ కంపెనీ ఓనర్ సాగరే అని తెలిసిన తర్వాత అఖిల అందులో పనిచేయడానికి ఇష్టపడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.